ఎసిక మారేడుమిల్లి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. 6 మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తున్నారు డాక్టర్స్. ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు మావోయిస్టుల బంధువులు. హిడ్మా కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్లు సమాచారం అందుతుంది. అటు హిడ్మా కుటుంబ సభ్యులను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు పోలీసులు. హిడ్మా తరఫున అతని అన్న, హిడ్మా భార్య తరఫున వచ్చిన రాజక్క చెల్లెలు వచ్చినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను అప్పగించనున్నారు పోలీసులు. ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కూడా మార్చురీకి తీసుకొచ్చారు పోలీసులు. ఇసుక మారేడుమిల్లి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. మొత్తం 6 మావోయిస్టుల మృతదేహాలకైతే ఈ రోజు పోస్ట్ మార్టం చేస్తున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం చేస్తున్నారు డాక్టర్స్. అయితే ఇప్పటికే హాస్పిటల్ వద్దకైతే మావోయిస్టుల బంధువులు చేరుకున్నారు. ఇక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నటువంటి హిడ్మాను కూడా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేయడం అయితే జరిగింది. హిడ్మా తరఫు కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇక హిడ్మా కుటుంబ సభ్యులను ఒక ప్రత్యేక వాహనంలో హాస్పిటల్ ప్రాంగణానికి అయితే తీసుకొచ్చారు పోలీసులు. అటు హిడ్మా తరఫున అతని అన్న చేరుకున్నారు. అలాగే హిడ్మా భార్య రాజక్క తరఫున రాజక్క చెల్లెలు కూడా వచ్చినట్టుగా సమాచారం అయితే తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు పోలీసులు. ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాలను కూడా పోలీసులు మార్చురీకి అయితే తీసుకొచ్చారు. మారేడుమిల్లి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. 6 మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తున్నారు డాక్టర్లు. ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు మావోయిస్టు కుటుంబ సభ్యులు, బంధువులు. అలాగే హిడ్మా కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్టు సమాచారం అయితే అందుతోంది. హిడ్మా కుటుంబ సభ్యులను ఒక ప్రత్యేక వాహనంలో పోలీసులు అయితే తీసుకొచ్చారు. హిడ్మా తరఫున అతని అన్న హాజరయ్యారు హాస్పిటల్కి. అలాగే హిడ్మా భార్య తరఫున వచ్చిన రాజక్క చెల్లెలు వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను అప్పగించనున్నారు పోలీసులు. ఇక ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కూడా మార్చురీకి తీసుకొచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మావోయిస్టుల మృతదేహాలను పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు. కొంతమంది మొత్తం 6 మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాల పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా హిడ్మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ అన్న వచ్చినట్టుగా సమాచారం ఉంది. సో ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు దాకా కుటుంబ సభ్యులు 4 ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చారో, అయితే దీనికి సంబంధించి 2 ఫ్యామిలీలకు సంబంధించిన 2 మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి అయితే ఇప్పటికే డిఎన్ఏ టెస్టులు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధాన నాయకుడిగా ఉన్న హిగ్మాకి సంబంధించిన అతను అన్న, అదేవిధంగా చూసుకున్నట్లయితే హిగ్మా భార్య రాజక్కకి సంబంధించిన సిస్టర్ అలాగే బ్రదర్ కూడా వచ్చినట్లుగా మనకి సమాచారం అవుతుంది. అయితే సిస్టర్ డిఎన్ఏ టెస్ట్ కి వాళ్ళు నిరాకరించడంతో బ్రదర్ కి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే హిగ్మా అదేవిధంగా అతని భార్య రాజక్క 2 మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా మరికొద్దిసేపట్లోనే కంప్లీట్ అవుతుంది. వారికి మృతదేహాలను కూడా అప్పగించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రనాయకుడిగా ఉన్నాడు కాబట్టి మావోయిస్టులకు సంబంధించి ఇతనికి సంబంధించి హై సెక్యూరిటీ ఉండడంతో పోలీసులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరితో మాట్లాడనివ్వటం లేదు. అయితే దీనికి సంబంధించి పటిష్టమైన భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా మీడియాతో కానీ బయట ప్రజలతో కానీ ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా అయితే వాళ్ళు పూర్తిగా అయితే భద్రతా బలగాలు అయితే ఇక్కడ పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శివశంకర్, అటు హిడ్మా ఎన్కౌంటర్ పైన అతని భార్య ఎన్కౌంటర్ పైన అనేక సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పలువురు. సో దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడికి చేరుకున్న హిడ్మా కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు లేదంటే ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం ఏదైనా జరిగిందా? మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది కానీ పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఎక్కడా కూడా మీడియాని లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు. ఏదైతే ఒక జోన్ లాగా ఏర్పాటు చేశారు, సెక్యూరిటీ జోన్ లా ఏర్పాటు చేశారు. కార్లో నేరుగా వారిని పోస్ట్ మార్టం నిర్వహించే మాస్టరీ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. వారిని ఒక స్పెషల్ షెడ్ లో ఉంచి ఇప్పుడు దాకా అయితే డిఎన్ఏ టెస్ట్లు అన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరిని కూడా మాట్లాడనివ్వడం లేదు కాబట్టి, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం లేదు కాబట్టి వారు ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత బాడీని తీసుకొచ్చినప్పుడైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేసేందుకైతే ప్రయత్నించాలి. అయితే ఇప్పటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా హిగ్మాకి సంబంధించి కానీ అతని బ్రదర్ కానీ లేదంటే భార్య రాజాకి సంబంధించిన వారు కానీ ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి అయితే ముందుకు రాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
శివశంకర్, అటు హిడ్మాకి సంబంధించిన అన్న వచ్చారని చెప్పారు. అలాగే వారి యొక్క భార్య రాజక్క చెల్లెలు కూడా అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో వారికి సంబంధించి ఒకవేళ ఆ బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా అక్కడ? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అయితే ప్రస్తుతానికైతే లేవు. ఎందుకంటే వీరిని ఇక్కడ నుంచి కూడా స్పెషల్ ప్రోటోకాల్ తోటి అయితే ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు అయితే దాటించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా అయితే స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీని అప్పగించిన తర్వాత కూడా ఒక ఎస్కార్ట్ లోనే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడానికి అయితే మొత్తం సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఆ ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు కూడా ఇక్కడ నుంచి ఏపీ పోలీసు ఒక స్పెషల్ ఎస్కార్ట్ లో వీరిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసేందుకు ఇప్పటికే మొత్తం అంతా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రాథమికంగా అయితే పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీలు అప్పగించిన తర్వాత ఇది జరుగుతుందా లేదని మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా మీడియాతో మాట్లాడితే మాత్రం సంచలన నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివశంకర్, అలాగే ఇప్పుడు కుటుంబ సభ్యులు హిడ్మాకి సంబంధించిన కుటుంబ సభ్యులను ఒక ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు హాస్పిటల్ ప్రాంగణానికి అని చెబుతున్నారు. మరి మిగతా మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఏ విధంగా అక్కడికి చేరుకున్నారు? వీరికి ప్రత్యేకమైన సౌకర్యాలు అంటే ప్రత్యేక వాహనాన్ని కేటాయించడానికి రీజన్స్ ఏంటి? అక్కడ ఏదైనా అలజడులు జరిగే అవకాశాలు ఏమైనా ఉండేనా? హిగ్మాకి సంబంధించి ఏదైతే మావోయిస్టుల ప్రధాన అగ్రనేతగా ఉన్నారో ఆ ఆపరేషన్స్ అన్ని కూడా ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా అలజడి జరిగే అవకాశం ఉంది. ఇంకా కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో హై ప్రోటోకాల్ మధ్యన వీరు తీసుకొచ్చారు. అలాగే వచ్చిన వారందరూ కూడా పోలీసులకి టచ్ లో ఉండడంతో పోలీసులు నేరుగా అక్కడి నుంచి కూడా హాస్పిటల్లోని మాచురీ దగ్గర ఉన్న మాచురీ పక్కనే ఉన్న ఒక షెడ్ లో ప్రత్యేకమైన షెడ్ లో అయితే ఉంచారు. అక్కడికి ఎవరిని కూడా వెళ్లకుండా పోలీసులు ముందే ప్రత్యేక బలగాలను అక్కడ ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ మధ్యన వీరందరినీ కూడా ఉంచడంతో వారి మీడియాతో మాట్లాడడానికి కానీ మీడియా వారి దగ్గరికి వెళ్ళడానికి ఇంటరాక్ట్ అవ్వకుండా కూడా పోలీసులు రక్షణ వలయంలో ప్రస్తుతం అయితే ఉన్నారనే చెప్పుకోవాలి. శివశంకర్, అలాగే ఈ రోజు కూడా ఎన్కౌంటర్ అయితే జరిగింది మారేడుమిల్లిలో. దానికి సంబంధించిన మృతదేహాలను పోస్ట్ మార్టం కి కూడా తీసుకొచ్చారు అని చెబుతున్నారు. అటు హిడ్మా మృతదేహానికి సంబంధించిన పోస్ట్ మార్టం, ఈ రోజు తీసుకొచ్చిన మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో జరుగుతున్నాయా? ఎస్, ఖచ్చితంగా ఇక్కడైతే ఏరియా రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి ఈ రోజు జరిగిన ఏడుగురు ఎన్కౌంటర్ కి గురయ్యారు. ఆ ఏడుగురులో ప్రధానంగా అయితే టక్ శంకర్ అనే వ్యక్తి ప్రధానంగా ఉన్నాడు. అయితే వారి మృతదేహాలను కూడా ప్రస్తుతం ఇక్కడే మాచురీలోనే భద్రపరిచారు. దీనికి సంబంధించి కూడా ఇంకా వారి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు కూడా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. వారు చేరుకున్న తర్వాత వారికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్లు ఇన్ని కంప్లీట్ చేసిన తర్వాత వారి ఏదైతే పోస్ట్ మార్టం ప్రక్రియ ఉంటుందో అది కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం అందరూ కూడా ఒకటే మాచురీలో ప్రస్తుతం ఉన్నారు. అన్ని మృతదేహాలు కూడా ఒకటే మాసురీలో ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఆ మాసురీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం జరిగినాయి మాత్రం హిగ్మాకి, అదే విధంగా రాజాకి మాత్రం పోస్ట్ మార్టం నిర్వహించి కంప్లీట్ చేసినట్టుగా అయితే మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ శివశంకర్, అయితే పోస్ట్ మార్టం కంప్లీట్ అయినట్టుగా సమాచారం ఉంది అని అంటున్నారు. మరి ఎప్పుడు బయటకు తీసుకొచ్చి అటు కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు ఉంటాయి? ఇంకా ఎంత టైం పట్టే అవకాశాలు ఉంటాయి అంటారు? ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయంలోనే కుటుంబ సభ్యులకి హిగ్మా అలాగే అతని భార్య మృతదేహాలను అయితే అప్పగించే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే మనకి లోపల నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది, విశ్వసనీయ సమాచారం. ఎస్ సార్. శివశంకర్, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి ఎన్ని రోజులు పట్టే అవకాశాలు ఉంటాయి బయటికి రావడానికి? సో ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కూడా అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ తనను కస్టడీకి తీసుకుని తను లొంగిపోయిన తర్వాతనే కావాల్చుకొని ఈ విధంగా ఎన్కౌంటర్ చేశారు అంటూ కూడా కొంతమంది వాదిస్తున్న తీరుంది. మరికొంతమంది లేదు, మేము అటువంటి పుకార్లేవి నమ్మాల్సిన అవసరం లేదు అంటూ కూడా అటు పోలీసులు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారింది. సో అది రావడానికి ఎన్ని రోజుల టైం పట్టే అవకాశాలు ఉంటాయి? దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏదైనా అబ్జెక్షన్ చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రావడానికి అయితే ఖచ్చితంగా 10 days పడుతున్నట్టు కూడా ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే బోటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మద్దు. వారి ఎవరు ఉన్నారు ఏంటి అనేది మేము తెలియకుండానే ఫైరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫైర్ అయిన తర్వాత మావోయిస్టులు మృతి చెందిన తర్వాత ఎవరు అనేది ఎంక్వైరీ చేసే నేపథ్యంలోనే హిడ్మా ఉన్నాడనేది క్లియర్ గా మాకు తెలిసింది. కానీ ఇది ఖచ్చితంగా అయితే ఒక ఆపరేషనల్ గా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మాత్రం కాల్పులో జరిగిన ఒక ప్రక్రియ అంటూ కూడా పోలీసులు కొంత క్లారిటీని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూమింగ్ ఇంకా నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎంతమంది ఇక్కడ తప్పించుకున్నారో ఇక్కడ నక్కి ఉన్న వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయి కూమింగ్ జరుగుతుంది. ఇంకా వారు ఎదురుపడితే ఇంకా మిగిలిన వారు ఎదురుపడినా కూడా ఖచ్చితంగా కాల్పులు జరుపుతూ ఉంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.